ఒకవైపు ఇరాన్తో చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున సేనలను మోహరిస్తుంది అమెరికా. తాజాగా మరో యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి 3500 మంది సిబ్బందితో దిగింది. భూతల యుద్ధం ద్వారా అక్కడి చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఖర్గు ద్వీపాన్ని ఆధీనంలోకి తీసుకుంటామన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ద్వంద్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇరాన్. వారి దళాలు తమ దేశంలోకి అడుగు పెట్టగానే బూడిద చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. మరోవైపు ట్రంప్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ అమెరికా సహా పలు దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఏమాత్రం చల్లారడం లేదు. ఇరాన్తో ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే భూతల దాడులకు సిద్ధమవుతోంది అమెరికా. ఇందుకోసం భారీగా సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. తాజాగా 3500 మంది మెరైన్లతో కూడిన అధునాతన యుద్ధనౌక యుఎస్ఎస్ ట్రిపోలి LHA-7 జపాన్లోని తన స్థావరం నుంచి బయలుదేరి పశ్చిమాసియాలోని అమెరికా సెంట్రల్ కమాండ్కు చేరుకుంది. ఇందులో హెలికాప్టర్లు, MV-22 ఓస్ప్రే, F-31, F-35B యుద్ధ విమానాలు మోహరించే సామర్థ్యముంది. ఈ యుద్ధనౌకతో పాటు యుఎస్ఎస్ బాక్సర్తో పాటు శాండియోగా నుంచి వచ్చిన ఇతర నావికా దళ యూనిట్లు, అదనపు బలగాలు కూడా చేరుకున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో మోహరించిన అణుశక్తి విమానవాహక నౌకలు యుఎస్ఎస్ నిమిజ్, ఫోర్డ్ సరసన ట్రిపోలి కూడా చేరింది. పశ్చిమాసియాలో అమెరికా తాజాగా చేపట్టిన మోహరింపు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతోందని కొన్ని రోజుల వార్తలు వస్తున్నాయి. ఇరాన్లోని లారక్ ద్వీపం, అబూ మూసా వంటి వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో సహా చమురు రవాణాను అడ్డుకోవడం వంటి చర్యలను పెంటగాన్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్ అణు కేంద్రాల్లో శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకునే ఆపరేషన్లను కూడా అమెరికా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలను అమెరికా స్వాధీనం చేసుకున్నా వాటిని కాపాడుకోవడం కష్టమేనని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై అమెరికా దాడులను కొనసాగించడం తెలిసిందే. ఆ క్రమంలో ఇప్పటివరకు 11,000కి పైగా యుద్ధ విమానాల దాడులు, 150కి పైగా ఇరాన్ నౌకల ధ్వంసం లేదా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాము ఇరాన్ ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. నిజం చెప్పాలంటే ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు మీరెందుకిలా చేస్తున్నారు అని అడుగుతున్నారని మండిపడ్డారు. అలాగే ఇరాన్పై ఇప్పటికే 13,000 లక్ష్యాలపై బాంబింగ్ చేశామని, మరో 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. ఖర్గ్ ద్వీపం, ఇరాన్ రక్షణ ఏర్పాట్ల గురించి అడగ్గా ట్రంప్ స్పందిస్తూ వారికి ఎలాంటి రక్షణ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చని అన్నారు. ఇందుకోసం పెంటగాన్ అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని తెలిపారు. అయితే ఇరాన్లో ఒప్పందం కుదుర్చుకొని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ద్వారా చేపట్టిన పరోక్ష చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు. కాగా ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా శాంతి చర్చలకు సిద్ధమంటూనే రహస్యంగా భూతల దాడులు సన్నాహాలు చేస్తున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఆరోపించారు. తాము అమెరికా దళాల రాక కోసం ఎదురుచూస్తున్నామని, ఇరాన్లో అడుగుపెట్టగానే వాటిని బూర్ది చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అమెరికాకు సహకరించే ప్రాంతీయ దేశాలను కూడా దండిస్తామని తేల్చి చెప్పారు. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో అమెరికాకు చెందిన 3,500 మంది మెరైన్లు చేరుకున్నారని వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతెమ్ మొహజిరానీ కూడా శాంతి చర్చలపై స్పందించారు. వాస్తవానికి తాము యుద్ధం మొదలుపెట్టకున్నా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అందుకే శాంతి చర్చల్లో ఖచ్చితంగా ఇరాన్ నష్టపోయిన దానికి తగిన పరిహారం గురించి మాట్లాడాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ యత్నిస్తోంది. ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియా విదేశాంగ మంత్రులతో సమావేశం అనంతరం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్పై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయని ఆయన పేర్కొన్నారు.
చర్చల కోసం చేస్తున్న తమ చొరవకు సౌదీ అరేబియా, తుర్కియా, ఈజిప్ట్ దేశాలతో పాటు చైనా కూడా పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. చర్చలకు సంకేతంగా ఇరాన్ ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుందని ఇషాక్దార్ తెలిపారు. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా పాకిస్తాన్ జెండా కలిగిన మరో 20 నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతిచ్చిందన్నారు. వచ్చే వారంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో భారీ స్థాయిలో యుద్ధానికి దిగడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నో కింగ్స్ పేరిట నిరసనలు జరిగాయి. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో చేపట్టిన 3100 నిరసన కార్యక్రమాల్లో 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, డాలస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టారు. ఇరాన్తో యుద్ధాన్ని ఆపేయడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా ఇదివరకే డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. గతేడాది అక్టోబర్లో జరిగిన నిరసన కంటే ఈసారి దాదాపు 10 లక్షల మంది అత్యధికంగా పాల్గొన్నారని, 600కు పైగా అధికంగా ఈవెంట్లు నిర్వహించబడ్డాయని అక్కడి కథనాలు పేర్కొన్నాయి. ఇక యూరోప్లోనూ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇటలీ రాజధాని రోమ్లో వేలాది మంది నో కింగ్స్ ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో సంపూర్ణ సంస్కరణల కోసం ఇటీవలే మెలోనీ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ వారు తప్పుపట్టారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బ్రిటన్ రాజధాని లండన్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజలతో నో కింగ్స్ ర్యాలీలు జరిగాయి. దేశంలో జాతి వివక్ష, అతివాద భావజాలాన్ని ఆపాలంటూ ప్రజలు నినదించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో బాస్టిల్ కోట వద్ద వందలాది మంది నిరసన తెలిపారు. ట్రంప్ యుద్ధోన్మాదంతో యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ట్రంప్ బాధ్యతారహిత నిర్ణయాలకు యావత్ ప్రపంచం మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.